సింహరాశి వారు మఘా నక్షత్రము 1, 2, 3 పాదములు, పుబ్బా నక్షత్రము, పూర్వపల్లి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మరియు ఉత్తర 1వ పాదము సింహరాశి వారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుడు ఉగాది నుండి భాగ్యస్థానమైన రజితమూర్తిగా ఉండును. సంవత్సరం వరకు రాజస్థానమైన సువర్ణమూర్తిగా శని ఈ సంవత్సరం 7వ స్థానంలో లోహమూర్తిగా ఉండును. రాహుకేతువులు రాజస్థానము 8వ స్థానంలో తామ్రమూర్తిగా సంచరించుతున్నారు. సింహరాశి వారికి గత సంవత్సరం పరిశీలించగా గురుస్థానము రాజస్థానంగా క్షేత్రస్థానం ఉండు చేత ధనధాన్యాలు నాశనము ఎక్కువగా ఉండును. నూతన పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచించి ఏదైనా పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయవలను. లేనిచో మొత్తం వ్యాపారానికే ఇబ్బంది వచ్చును. మధ్యవర్తిత్వం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. కోర్టు వ్యవహారాలలో చెక్కుదెదులను కావున వాయిదా వేయటం మంచిది. భార్య ఆరోగ్య విషయంలో చికాకులుగా సింహరాశి వారికి ఉండును. ఔషధ సేవ తప్పదు. అంటే భార్యాభర్తల మధ్య బయట వారి మూలకంగా విరోధాలు సింహరాశి వారికి వచ్చును. గృహం ముందు చేయు వివాహాది శుభకార్యాలు అతి కష్టం మీద చేయుదురు. రుణం చేయవలసి వచ్చును. సోదరుల మధ్య స్థిర ఆస్తి విషయమైన వివాదం ఏర్పడును. విద్యార్థులకి మొదటి ఛాన్స్ కంటే రెండవదైనా అనుకూలంగా ఉండును. ఉత్తరార్ధములో విదేశీ ప్రయాణాలు చేయుట చాలా కలిసి వచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలవు. తాను నమ్మిన వారి చేతనే వారు మోసపోదురు. 7వ స్థానమైన శని సంచారం వల్ల దేశాంతర వాసము కలుగును. 8వ స్థానంలో రాహు సంచారం వల్ల శరీర బాధలు ఎక్కువగా ఉండును. అకాల భోజనము మరియు మనస్యందు ఆందోళన కలుగును. జంతు మూలకంగా భయము సింహరాశి వారికి మనసులో జంతు మూలకంగా భయం కలుగును. వైద్య ఉపాధ్యాయ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉండును. కిరాణా ఫైనాన్స్ కూరగాయల వ్యాపారం ఎందు కొంతమందికి మాత్రమే లాభసాటిగా ఉండును. వ్యవసాయదారులకు మాత్రము 2వ పంట అధికంగా అనుకూలించును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1వ ఆది బుధ గురు సోమవారాల్లో కూడిన 1, 2, 3, 5 తేదీలు అనుకూలంగా ఉండును. నిత్యం శనికి తైలాభిషేకము, దుర్గా సప్తశతి పారాయణము వీరికి శ్రీరామ రక్ష. అంటే పోయిన సంవత్సరం కన్నా కొద్దిగా సింహరాశి వారికి ఈసారి అనుకూలంగా లేదు. వారికి ఏంటంటే నిత్యం శివాభిషేకము మరియు శనివారాలు తైలాభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే అనుకున్న వాళ్ళే మధ్యవర్తిత్వంగా వెళ్తే ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి పోయిన సంవత్సరం కన్నా కొద్దిగా ఇబ్బంది కాలమనే చెప్పాలి. ఈశ్వర దర్శనం చాలా ఉత్తమం.